పటాస్ లేడీస్ స్పెషల్. Let me welcome Kirtana, Ramya, Bhavna and Monica. దగ్గర నుంచి ఇంత ఈ డాన్స్ చూడాలంటే అదృష్టం ఉండాలి. ఇంత అందమైన అమ్మాయిలు వస్తే అక్కడున్నారు అందమైన అమ్మాయిలు. మెకానిక్ బ్యాచ్ వీళ్ళు కాదే ఏందైనా ఒక పంది తల్లి వెనకాల పంది పిల్లలు పోతున్నాడు. నీకు దమ్ముంటే అందరికి నీ లిప్స్టిక్ మార్క్ వచ్చేలా ముద్దు పెట్టే. ఇప్పుడు మీ నలుగురు కలిసి మీ తల్లికి ఎట్లు ఇస్తారో ముద్దు చూడాలి. రెడీ? దగ్గర నుంచి ఇద్దరు ఆడపిల్లలు ముద్దు పెట్టుకుని చూడాలనుంది. అది కూడా తీరిపోయిందమ్మా. నేను అలా చెప్తుంటా అలా చేస్తుంటానండి. ఎలా పడతారండి బురదలో? పందులు బురదలే ఉంటారండి. అందమైన అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మనమే చాలా పొగుడుకుంటాం. లైక్ ఐఎమ్ లుకింగ్ బ్యూటిఫుల్ టుడే, రెడ్ హాట్ గార్జియస్ టుడే, బ్యూటిఫుల్ గార్జియస్ ది వన్ అండ్ ఓన్లీ బ్యూటీ క్వీన్ పటాస్ క్వీన్. ఇదన్నీ ఒక ఆడపిల్ల మాట్లాడితే బాగుంటుండే. చెప్పు నాన్న. ఒక అందమైన అమ్మాయి బస్ స్టాప్ లో నిల్చున్నప్పుడు నిన్ననే మా అయ్య బండి గిట్టే కొన్నాడు. బండి మీద నీ పోరు ఒక తెలియదురా. హే ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ నేను ఇంటికి వెళ్దామని అనుకున్నాను. అందమైన అమ్మాయి అన్నాడు. లవర్ ని రూమ్ కి పిలిస్తే వాళ్ళ చెల్లి వస్తే ఫ్రెండ్ తోనే అరే లవర్ వచ్చిందిరా, వాళ్ళ చెల్లె వచ్చిందిరా అని చెప్పేస్తాం. రే లవర్ వచ్చిందిరా, వాళ్ళ చెల్లి వచ్చిందిరా, లవ్వే లవ్వే. అరే లవర్ ని పిలిస్తే లవరే కాకుండా వాళ్ళ చెల్లిని కూడా తీసుకొచ్చిందిరా. అది కూడా ఆఫరే కదా. ఇద్దరు కలిసి నన్ను కుళ్ళ పడిచిర్రా. కాలేజ్కి వెళ్ళినప్పుడు మోషన్స్ పెట్టుకొని కాలేజ్కి వెళ్తాం. మోషన్స్ ఎడ పెట్టుకుంటావురా? ఎడ పెట్టుకుంటావు? మోషన్స్ కాలేజీలో పెట్టుకొని పోతుంది. బాత్రూమ్ లో వీళ్ళిద్దరు మోషన్ల గురించి మాట్లాడుకుంటాం. మనం వినడు, మనకి సిగ్గులేదా? మోషనే స్లో మోషన్. కూర్చోనా? హేమంత్ కొత్త. హేమంత్ కొత్తనా? నేను రవి పాత. గర్ల్ ఫ్రెండ్ తో అవుటింగ్ పోతాం కదా భయ, పోయి వచ్చినాక ఫ్రెండ్స్ కి ఎక్స్ప్రెస్ చేస్తాం కదా ఏమేమి ఇష్టం. అప్పుడు మనం ఏం చేయకుండా చేసినట్టు చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లవర్. ఏ అబ్బాయిలతో వద్దు. అబ్బా నేను అబ్బాయి అని గుర్తించున్నాడు. ఒక అమ్మాయి ముద్దు పెట్టకుండా ముద్దు పెట్టిందని అరే మామ ఏమైంది రా? మొన్న పోరేని కలిసినావు బస్ స్టాప్ లో కలిసి ముద్దు పెట్టిందిరా. బస్ స్టాప్ లోనే ముద్దు పెట్టేసిందారా? అరే నువ్వు తోపురా. ఎక్కడ పెట్టిందిరా? ఎక్కడ పెట్టిందిరా? ఆడ మర్చిపోయింది గెటప్ సీన్. లేడీ గెటప్ లో వెళ్ళి ముద్దు పెట్టేసి వచ్చిండు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికినప్పుడు నా వెనక రవాణా ఉన్నాడని చెప్పుకుంటా. నీ వెనక లైట్ ఉంది కదరా? అడి తిరుగుతాయి. గృహప్రవేశం అప్పుడు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇది ఇటాలియన్ సోఫా, బ్రెజిల్ గ్లాస్ అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పటాస్ మీ ఇల్లు నువ్వు చూపించు. అది కిటికీ, ఇది డోర్ దా. వాళ్ళకి పెట్టలేదు. అయ్యో ఏమంది? They're not high culture, please be there. పాష్ కదా. You ఆగు కదా.
How are you, Andy? I'm good. Actually, house looks really good. Can you explain what is here? అయ్యో మీకు తెలీదా ఈ సోఫా చూసారు ఈ సోఫా ఎంత బాగుంటుందో ఎవరో మీ ఇంట్లో పని మనిషి But I should tell you that sofa looks really good, huh? that is from Italy మేము ఆర్డర్ చేసి మరి తప్పించుకున్నాం ఏది కోచి పక్కన ఉంది ఇటాలీ స్టోర్ అదా? అది కాదు అండి యూ చీప్ పీపుల్ అది ఇటాలీ Hey Andy, please don't go close. What? You don't know what is posh? Okay. Hey, come see. This is from Brazil, you know. Into back and. Wow, really nice. ఈ ఫ్లోర్ కూడా చాలా రిచ్ గా ఉంది. ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ పనులరా మీకేం పని లేదా ఏం చేస్తారు ఇక్కడ పనులు వీళ్ళిద్దరు పనులు ఏమనుకుంటారు మీరు ఓ షిట్ ఓ నువ్వు రిచ్ Can you please explain about your home? అది బ్రెజిల్ నుండి తెప్పించాం. She doesn't know how to talk in English. Please talk in English. We don't know. Excuse me. ఏం జరుగుతుంది? వీళ్ళు ముగ్గురు ఎక్కడ నుండి వచ్చారో మీకు తెలుసా అసలు? పిచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి వచ్చారు. ఓ మీరా అయితే Hey, hi. Can you please explain about your home? భావన ఉంది కదా నేను యూకే నుండి తీసుకొచ్చాను తను ఉగాండా నుంచి కనబడుతుంది Hey, Miss Uganda. Come. She is my sister. I am putting in air. Umma, you coming in between and doing umma. You are crossing your limits. No, we are posh people. ఏ రవి శ్రీముఖి పనికి రాలేదేంటి? ఓ అయ్యగారు పిలిచారు. ఇప్పుడు శ్రీముఖి గారి నుంచి వచ్చేస్తుంది భావన. ఈ రోజు నా కంటెంట్ లవ్ లో ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు, బ్రేకప్ అయినాక ఎట్లా చేస్తారు. లవ్ లో ఉన్నప్పుడు ఓ మై గుజ్జు ముజ్జు ఏం చేస్తున్నావురా బాయ్ ఫ్రెండ్ చెప్పే ఇప్పుడే ఆఫీస్కి వచ్చిన. ఓ బేబీ ఆఫీస్ లో ఉన్నావా? అయ్యో బాస్ చూస్తే తిడతాడేమో. నాకు బాస్ మీద భయం కన్నా నీ మీద ప్రేమ ఎక్కువ ఉందిరా. కాదు బేబీ మళ్ళా రిస్క్ ఎందుకు చెప్పు. రిస్కా? వాడి మాటలు నేనిన్న వాడికే రిస్క్, నా మాటలు వాడిన వాడికే రిస్క్. అర్థమైందా? కాదు బేబీ రిస్క్ ఎవరిదైనా పీకేది జీతమే కదా. అదే బ్రేకప్ తర్వాత ఎట్లా చేస్తాడు గర్ల్ ఫ్రెండ్. హలో బే ఏంది చెప్పు. కాదు బేబీ చాలా రోజులైంది కదా కాల్ చేసి, అందుకే కాల్ చేద్దామని కాల్ చేసిన. నా మనసు మంట పెట్టి కాల్ చేసింది కాక ఇప్పుడు కాల్ కూడా చేస్తున్నావా? అయినా అన్నావు కదరా నీ మొహానికి ఎక్కువైంది మేకప్, లెట్స్ డూ బ్రేకప్ అని చేసినావు కదా వాట్సాప్. మళ్ళీ ఎందుకు ఇదంతా లొల్లి? కాదు బేబీ. ఏంది బేబీ నేను నీ కుట్టినా బేబీ అంటున్నా? ఎంత బ్రేకప్ అయితే మాత్రం ఈ బీద ప్రేమికుడిని మర్చిపోతావా? ఏంద్రా బీద ప్రేమికుడు? అయినా నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నాను రా. చల్ ఫుడ్ బే అసలు ఫుడ్ బేబీ. ఏంటి బేబీ ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత స్వీట్ గా మాట్లాడుతుండే. స్వీట్ గా మాట్లాడడానికి నేను స్వీట్ దుకాణం పెట్టుకున్నానా? అయినా స్వీట్ గా మాట్లాడడానికి నేను శ్రీముఖిని కాదు, రఫ్ గా మాట్లాడడానికి రవిని కాదు. నేను స్వీట్ గా మాట్లాడతానా నాకు తెలీదు. స్వీట్ షాప్ లో పని చేస్తుంది అన్నది స్వీట్ గా మాట్లాడడం కాదు. తప్పుడు విన్నావు చెప్పు నాన్న. లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఎక్కువ దమ్నం చేసేది ఫ్రెండ్స్ నే. ఇప్పుడు నా ఫ్రెండ్ రమ్య నేను లవ్ లో ఉన్నా, సో నేను ఇట్లా చెప్తా. రాము నీకు తెలుసా నా లవర్ ఎంతో మంచోడు తెలుసా. వాడు మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు. ఇగో వాడే ఇచ్చాడు డైమండ్ రింగ్. ఎంత మంచోడో. వాడికి మంచి రతన్ అవార్డు ఇవ్వాలి. అదే బ్రేకప్ తర్వాత లేసు రాము వాడు అస్సలు మంచోడు కాదే. బేబీ నా బర్త్డే కదా రింగ్ ఇవ్వవా అని అంటే రింగా ఇచ్చిన తీసుకో అన్నాడే. కాదు బేబీ నేను అడిగేది డైమండ్ రింగ్ అంటే ఇదిగో రింగ్ డైమండ్ మీ అయ్యని అడుగుపో అన్నాడే. వాడు నన్ను కరెక్టే అన్నాడు కదనే. అదే అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తే ఎట్లుంటది. మామా నా గర్ల్ ఫ్రెండ్ సమంతకు సిస్టర్ లా ఉంటదిరా. ఎందుకు ఎప్పుడు చూపించలేదురా అంటే అది సాంప్రదాయానికి సెన్సర్ బోర్డు రా. పురుష్ టైప్ అది అన్నవుతే ఎంత క్యూట్ ఉంటది. అది
మాట్లాడుతుంటే ఎవరైనా సరే ఇలా చూస్తూ ఉండాలి తెలుసా? ఎందుకు దానికి ఏమన్నా నత్తి కాదురా, శృతి. అంత శృతిలో గలగల 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 గల మాట్లాడుతుంది. అదే బ్రేకప్ అయిన తర్వాత మామా అదే సమంత సిస్టర్ కాదురా, పెద్ద కల్పన రాయరా. నేను చెప్పానా అది నవ్వుతుంటే ఎంతో బాగుంటదని? అబద్ధం చెప్పాను రా. అది నవ్వుతుంటే తుఫాను భూకంపం గుద్దుకున్నట్టుంటదిరా. పూర్తిగా గాడిదలాగా మారిన శ్రీముఖిని చూడండి, పూర్తిగా పందికొక్కులాగా మారిన శ్రీముఖి. దీన్ని సావడం చేయండి రా, దీన్ని సావడం చేయండి రా. లవ్ లో ఉన్నప్పుడు స్టేటస్ ఎట్లా పెడతారు? రియా నువ్వే నా గుండె లయ, నీకు నా గుండె ఇయ్యా, ఎందుకంటే నువ్వే నా గుండె కాయ. మూసుకొని అయ్యా, మూసుకొని అయ్యా. ఏదా ప్రపోజా? డైలాగ్ ను నువ్వే చెప్తున్నావు. ఓ నీ అయ్యి ఉందా? సారీ. అదే బ్రేకప్ తర్వాత రియా మీ అయ్య నీ నోట్లు ఇంత ఫినాయిల్ ఫినాయిల్. చేస్తున్నారు మోనికా అండ్ కీర్తన. ఇన్నర్ ఫీలింగ్స్ అవుటర్ ఫీలింగ్స్ అనేవి అందరికీ ఉంటాయండి. మన పటాస్ అంటేనే మార్పులకు చేర్పులకు పెద్ద పీట అన్నమాట. సో ఆ పటాస్ లో 6 రోజులు 6 స్పెషల్స్ జరుగుతూ ఉంటాయి. ఆ 6 రోజుల్లో మన యాంకర్స్ ఫీలింగ్, మన సెలబ్రిటీ ఫీలింగ్, మన స్టూడెంట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అందరు బాహర్ చేసి చూపిస్తాం. ఇవాళ మండే, నేను ఇప్పుడు యాంకర్ రవి. సో మండే వచ్చేస్తున్నారు మా రచ్చగాళ్ళు. రచ్చగాలింది రచ్చగాలు బిచ్చగాళ్ళగా కంటెంట్ లో కట్టట్లున్న దరిద్రులు ఎప్పుడు జోకులు అంటారు, ఏమీ ఉండవు. రచ్చా ఏం చేసినావు రచ్చా, చించినావు రచ్చా, అసలు నువ్వు మేధావి రచ్చా. ఏంది బేబీ, ఏ స్కూల్ నీది? ఏం మేధావి? మరి ఈయననే మేధావి అనుకుంటే మరి సైంటిస్ట్ వాళ్ళందరూ ఏంటిది మేధావి మేధావి రచ్చ రచ్చ అంటారు. ఆయనకు పిచ్చి తప్ప ఏమీ ఉండదు. యాదమ్మా ఏం చేసినావు యాదమ్మా, అచ్చం తాగినోడు లెక్కని చేసినావు, అసలు నిజంగా కిరాక్ నువ్వు పో. తాగినోడు లాగా అయిందే, వాడికి ఇంత పడితే తప్ప మాట రాదు బాబు, తాగే వస్తాడు. అవునా రవి? రాజు తాగేసి వస్తాడా? అవును, గింత కూల్ డ్రింక్. ఇవాళ ట్యూస్డే అన్నమాట. నేను ఇప్పుడు యాంకర్ శ్రీముఖి. రెండు కాకులు కామెడీ చేయడానికి వస్తున్నాయి. వాళ్ళ కలర్ ఎప్పుడన్నా చూసిర్రా? వాళ్ళ కలర్ ని చూసి నవ్వడం తప్ప జోకులు కంటెంట్లు ఏమీ ఉండవు అక్కడ. హలో హలో హలో, నేను అలా అనుకోను. మా సునామీ గాల్లో ఇప్పుడు వచ్చేస్తున్నాడు మా పెద్ద నాన్న అండ్ మా తమ్ముడు సర్దార్ సంజయ్. సర్దార్ సంజయ్ పెద్ద నాన్న నా ఫ్యామిలీ పేరు పెట్టుకున్నా, ఇజ్జత్ మొత్తం కల్లాజ్ చేస్తురు. పెద్ద నాన్న ఏం చేసినావు పెద్ద నాన్న, నీ కంటెంట్ లో కామెడీ లేకున్నా పర్లేదు, జనాలందరూ నవ్వేస్తారు తెలుసా. నీ వెనకాల నేనున్నా పెద్ద నాన్న, నేనున్నా. కీర్తన నీ వెనకాల నేనున్నా తెలుసా. పీకిన వచ్చి ఇవాళ వెనస్డే. పోటుగాడు లేదు, పీకే గారు లేదు. పోటుగాడు ఏంటంటే జోక్లే ఉండే, జోక్స్ బార్ అంట. దానికి మేము బట్టలు దింపుకుంటూ ఎగురుకుంటూ దునుకుంటూ ఇవాళ థర్స్డే. థర్స్డే అంటే మా పటాస్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమైన మీ స్టూడెంట్ స్పెషల్. వావ్ అన్నా, అసలు ఏమన్నా ఎంజాయ్ చేసినామా? అసలు పటాస్ కి రావడం మేము అదృష్టం తెలుసా. అసలు పొద్దుండి రాజరాక మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసా. అసలు ఎంజాయ్ చేసినామా? పొద్దున 8 గంటలకు తీసుకొచ్చి కూర్చోబెడతారు, నడుములు కూర్చొని పోయి చేస్తున్నాయి. దానికి తోడు మాకు బోనస్ కి పనిష్మెంట్ లేని నాకు అర్థం కాదు. కొన్ని పోర్రతో చెప్పిస్తారంటే అది కాదు, శ్రీముఖితో చేయమంటారు. ఏం చేయమంటారు ఆమెతోని? ఈ రోజు ఫ్రైడే. సో ఇక్కడ మన సెలబ్రిటీ అవుటర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, వావ్ వాట్ ఏ షో. అసలు అబ్బా పటాస్ అంటే ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు తెలుసా. నేను అసలు నా లైఫ్ లో ఇంత కడుపు ఎప్పుడు నవ్వలే నేనైతే అసలు. వావ్ కరెక్ట్, ఇలానే చెప్తారు. అసలు ఫీలింగ్ ఎట్లుంటది తెలుసా? పిలిచి పందిరేసి ఇజ్జత్ తీస్తారు. ఏడికెళ్ళో పట్టుకొస్తారు. అది మేము చేసింది లేదు, పీకింది లేదు, కానీ వీళ్ళు మాత్రం ఇంత వేసి చూపిస్తారు. ఏదో పటాస్ అంటే బయట ఏదో రోజు చేస్తారు పంచ చేస్తారు అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా ఫన్నీగా ఉంది. అసలు చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. వీళ్ళందరూ ఎసుంటోళ్ళు తెలుసా?
తడిగుడ్డతోని మెడకాయ బొండకాయ ఎట్లా విసుకుతారు తెలుసా, గట్లా విసుకుతారు వీళ్ళు. అది రోస్ట్ అంటారు, కానీ ఎక్కడ కాలుతుంది తెలుసా, వీళ్ళు ఒక్కొక్కరు బయట దొరికితే కొడుకుల్ని కారం పోసి కొట్టబుద్ధి అవుతుంది. ఇవాళ సాటర్డే, ఈ రోజే నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం అన్నమాట. లేడీస్ స్పెషల్ అంట, అది లేడీస్ చెప్తే బాగుంటది, ఈమె చెప్తే కాదు. ఈ రోజు మా లేడీ స్పెషల్ లో అదరగొట్టడానికి కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు కీర్తన అండ్ మౌనిక. బేబీ ఒక్క నిమిషం, స్పెల్లింగ్ కరెక్ట్ కదా, తప్పనుకుంటా. కడుపు ఉబ్బ కాదు, కడుపులోంటి దేవిలో చిల్లా చేస్తారు. ఏ కీర్తన ఇంత బాగా చేసావు తెలుసా, అసలు నీ ఎక్స్ప్రెషన్స్ కి రాకు, అసలు ఏమన్నా చేసినావు అసలు. కీర్తన నీ కంటెంట్ లేదు, కట్అవుట్ లేదు, ఏం చూసుకొని క్యూట్ అంటావు నువ్వు అసలు. సంతోష్ నీకు అందుకే చెప్పా, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పట్టుకొచ్చి స్టాండప్ కామెడీ ఏమంటే ఏం చేస్తారు చెప్పు. మోనిక ఏం చేసినావు మోనిక, నీ స్పాంటేనియస్ కి రాకు తెలుసా, అసలు సూపర్ వేసినావు పో నువ్వైతే. ఇది మాత్రం నిజం అండి, ఇది చాలా బాగా చెప్పింది మోనిక, నిజంగానే చాలా బాగా చేస్తుంది. మూసుకొని స్క్రిప్ట్ లో ఉన్నది చెప్పు, ఏదో తెలివితేటలు ప్రదర్శించక. ఇక్కడ చెప్పిన సంతోషాన్ని నీకు చైనీస్ వాళ్ళని తీసుకురాకు అంటే ఇంటవా, గిట్లనే ఉంటది మరి. నువ్వెట్లున్నవే, కర్ర కాస్ట్యూమ్ వేసినట్లేవా, పందికి డ్రెస్ వేసినట్టున్నవే నువ్వు. అరే బొంగులు ఏంట్రా, చైనీస్ ఎంతైనా మేము జోడి. బాయ్. ఇప్పుడు ఎంటర్టైన్ చేయడానికి స్ట్రీమ్ కి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది. ఈ రోజు నాకు అంటే ఏంటంటే, ఒక రోజు రవి డాక్టర్ అయ్యాడు. తన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిండు, తన గురించి రచ్చ రవితో మాట్లాడుతున్నాడు అనమాట. రచ్చ రవి పేషెంటా? నో రచ్చ రవి నీ ఫ్రెండ్. రచ్చ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు రా, 1.5 year నుండి గోర్లకి అలవాటు మాన్పిమని చెప్పి, కానీ నేను ఈ రోజు సక్సెస్ సాధించాను తెలుసా. ఎలారా పాసిబుల్, కొత్తగా మెడిసిన్ ఏమైనా వచ్చిందిరా? లేదురా, చాలా సింపుల్. అంటే ఎలా రా అంటే, ఏం లేదురా, 1 నోట్ల పళ్ళన్నీ పీకేసా. రచ్చ రవి ఒక రోజు వాళ్ళ కొడుకుని తీసుకొని రవి దగ్గరికి వచ్చాడు డెంటల్ చెకప్ కోసం. రవి అడుగుతున్నాడు డెంటల్ చెకప్ చేయడానికి బాబుని. ఆనమ్మ అను అంటే, రే వాడికి రావు వాడు ఇంగ్లీష్ మీడియం అని. అసలు నీ ధైర్యంకి మెచ్చుకోవాలి నాన్న, అసలు ఎవ్వరు నవ్వకపోయినా నువ్వు మాత్రం ఆగట్లేదే. కమాన్ నాన్న, అదే శ్రీముఖి గ్యారేజ్ లో ఉండే దమ్ము. వీళ్ళ ముగ్గురు చూడు, వీళ్ళ ముగ్గురు నవ్వమని ఫస్ట్ ఎట్లా కూర్చురు చూడు, ఏదో సంతాప సభకి ఎవడో పోతే. బా రవి నాకు చాలా హెడేక్ గా ఉంది, ఏదైనా ఒక టాబ్లెట్ ఇవ్వరా అంటే, సరే అని చెప్పి ఒక టాబ్లెట్ ఇస్తే రచ్చ రవి దాని సైడ్స్ అన్ని కట్ చేస్తున్నాడు. రే రచ్చ ఏంద్రా సైడ్స్ అన్ని కట్ చేస్తున్నా అంటే, లేదురా ఈ మధ్య టాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, అందుకే నేను సైడ్లు అన్ని కట్ చేసినప్పుడు ఏ ఎఫెక్ట్లు రావు కదా అని చెప్పి. రవి ఒక రోజు దివాళీకి రావణాసుని కాలుద్దాం అని చెప్పి రావణాసుని కాలుస్తుంటే అప్పుడు రావణాసుడు ప్రత్యక్షం అయిపోతాడు. ప్రత్యక్షం కాదు, ఇప్పుడు నా ఎదురుగానే కూర్చుండు. రవి ఎందుకు నన్ను కాలుస్తున్నావు, నేనేమైనా నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళినానంటే, నువ్వు నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళలేదని చెప్పి నేను కాలుస్తున్నా. అది జోక్ అంటే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై శ్రీముఖి గ్యారేజ్. మరి ఈ రోజు శ్రీముఖి గ్యారేజ్ లో ఇలాంటి ఇంకొక ఆనిముత్తి పర్ఫామ్ చేయబోతుంది. ఒక ఛాన్స్ లో పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది శ్వేత. లెట్స్ వెల్కమ్ శ్వేత. ఇది ద గ్రేట్ పటాషో, మన రవి అన్న శ్రీముఖి ఉన్న పటాషో అన్నమాట. శ్రీముఖిని ఏమనాలో అర్థం కాలేదు కదా నీకు. ఇది ఆయలా ఉంటదా ఆంటీ అనాలా? అయితే ఇవాళ నేను మీకు కొన్ని జోక్స్ చెప్దామని వచ్చేసారనమాట. జోక్స్ చెప్తుంటారు, ఏం జోక్స్ చెప్తారు అబ్బా అన్ని సొల్లు జోక్స్ చెప్తారు, అట్లా కాదు. మీకు నవ్వొస్తే నవ్వండి, లేకపోతే సావండి సావండి. అయితే ఏమైందంటే, మరి రవణ శ్రీముఖ వదిన ఇద్దరు కలిసి మస్తు లవ్లు ఉంటారు అబ్బాయి. అయితే ఏమవుతుంది, ఇద్దరు కలిసి రాత్రి పూట పార్క్ అవుతే శ్రీముఖ అక్క అడుగుతుంది, రవి రవి చందమామ ఎక్కడుంది, రవి రవి చందమామ ఎక్కడుంది, బాత్రూమ్ లో ఉంది. అయితే శ్రీముఖి అక్క మళ్ళీ అడుగుతుంది, రవి రవి చందమామ ఎక్కడుంది, కళ్ళు దొబ్బినాయానే ఆకాశంలో మీ అయ్య బల్బు పట్టుకొని కూర్చుండా. అయితే ఒక
రోజు ఏమవుతుందంటే రవి అన్న బావా బావా రవి బావకి సడన్ గా శ్రీముఖి అక్క మీద మస్తు ప్రేమ వస్తుంది అన్నమాట. అయితే ఏమవుతుందంటే శ్రీముఖి చెప్పే నీ మీద ఎంత ప్రేమ ప్రూవ్ చేసుకోవాలంటే నా చేతి మీద నీ పేరు రాసుకోవాలా, నా గుండెల మీద రాసుకోవాలా, ఏడ రాసుకోవాలి చెప్పు. అరే అంత ప్రేమనే ఉంటే రవి ఆడేడెందుకు రాసుకుంటా, ప్రాపర్టీ పేపర్స్ మీద రాయొచ్చు కదా. ఉన్నదే బిచ్చ గుడిలో అడుక్కు తింటాం, దాంట్లో ప్రాపర్టీ రాసేయాలంటారు. రవి బావ శ్రీముఖి అక్క ఇద్దరు పెళ్లి చేసుకురు కాబట్టి ఒక కొడుకు పుట్టాల్సిందే కదా. కూతురు సరే కూతురు పుడితే ఏమైంది, ఇక సీదా పిల్ల ఆడుకుంటే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి పోయిందనమాట. ఆంటీ మీరు గింతగానం అమాయకంగా ఉంటే ట్రాప్ అయిపోతారు ఆంటీ. అవును బాబు, ఫస్ట్ మీరు రవినానే నన్ను ట్రాప్ చేసింది. రవి బాబు పెళ్లి చేసుకుండగా శ్రీముఖి అక్క ఇక మస్తు అనుమానం స్టార్ట్ అయింది అనమాట. అయితే ఏమైతుంది, అరే నాకు శ్రీముఖి మీద చాలా అనుమానం ఉందిరా, అది నన్ను మోసం చేస్తుందని నాకు గట్టు ఫీలింగ్. అరే నీకెట్లా తెలుసురా అని చెప్పేసి సుధాకర్ అన్న అంటాడు. లేదురా నిన్న రాత్రి పోయింది, పొద్దున వచ్చింది ఇంటికి. ఏడుకోయినావు అంటే లాసే వాళ్ళ ఇంటికి పోయినా అని చెప్తుంది. సరే పోయిందేమో, ఎందుకంత ఫీల్ అవుతున్నా? అరే రాత్రి లాసేతో నేనున్నారా. ఎస్, మరి ఈ రోజు శ్రీముఖి గ్యారేజ్ లో కొత్తగా వచ్చి పర్ఫార్మ్ చేసిన శ్వేతకి పటాస్ తరపు నుంచి 2000 రూపీస్. చూశారు కదా ఇవాళ లేడీ స్పెషల్. మళ్ళీ మండే కలుసుకుందాం. శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. బై, గుడ్ నైట్.